సరే, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి తటవర్తి దంపతులు, తటవర్తి వీర రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం, మరి వారిద్దరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి 3 డేస్లో 3వ రోజు మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మానవుడు అంటే 3 కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. దేహము, మనస్సు, ఆత్మ. ఇక్కడ మనస్సును ఏం చేయొచ్చు అంటే 4 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలు? మొట్టమొదటిది ఏంటి అంటే మనస్సులోని మనస్సు. మొదటిది ఏంటిది? మనస్సు. రెండోది ఏంటి అంటే బుద్ధి. ఏంటి? మూడోది ఏంటి అంటే చిత్తము. ఏంటి? నాలుగోది ఏంటి అంటే అహంకారము. ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు, తటవర్తి రాజ్యలక్ష్మి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏం చెప్తూ ఉంటారు అంటే మనసుకు ప్యూరిటీ ఉండాలి, బుద్ధికి క్లారిటీ ఉండాలి. మనసు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఏం చేస్తుంది? చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, అవునా? ఇక్కడ ఇది 3 రోజుల ప్రోగ్రాము, రావాలా వద్దా, రావాలా వద్దా అని సంకల్ప వికల్పాలు చేస్తుంది. అలాగే ఏ పని చేయాలన్నా చేయాలా వద్దా అని ఎప్పుడు నిర్ణయిస్తూ ఉంటుంది. తటవర్తి వీరరాఘవరావు గారు చెప్తారు, ఏం చెప్తారు అంటే సేతు జ్ఞానం అంతా కూడా ఏం చెప్పొచ్చు అంటే ఒక మాటలో చెప్పొచ్చు. అంటే ఇది సేతు జ్ఞానం పత్రి గారి దగ్గర తటవర్తి గారు విన్నారు, తటవర్తి గారి దగ్గర నేను విన్నాను. ఏంటి అంటే వికల్పరహిత సంకల్పమే సేతు జ్ఞానం. ఏంటి? వికల్పరహిత సంకల్పమే సేతు జ్ఞానం. ఇప్పుడు ఏంటి అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఎటువంటి వికల్పాలు ఉండకూడదు, అవునా? ఇప్పుడు మనం ఒక పని చేసే ముందు ఏంటంటే చెయ్యాలా వద్దా, చేయాలని ఒక రకంగా, మళ్ళీ వద్దు అని ఇంకొక విధంగా, అలా ఎటువంటి వికల్పాలు లేని సంకల్పమే సేతు జ్ఞానం. మనసు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే చంచలంగా, కలుషితంగా, అశుద్ధంగా, మలినంగా ఉంటుంది. ఈ చంచలమైన, కలుషితమైన, మలినమైన, అశుద్ధమైన మనస్సును ఎప్పుడు ఎలా ఉంచాలి అంటే శుద్ధిగా. ఎప్పుడైతే నీ మనస్సు ప్యూరిటీగా, శుద్ధిగా ఉంటుందో అప్పుడు నీ బుద్ధికి ఏమవుతుంది? క్లారిటీ వస్తుంది. అలా మనస్సు ఏం చేస్తూ ఉంటుంది అంటే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. రెండోది ఏంటి అంటే బుద్ధి. ఈ బుద్ధి కూడా ఎన్ని రకాలు అని చెప్పొచ్చు అంటే 2 రకాలు. ఎన్ని రకాలు? ఒకటి ఏంటి అంటే వికసించని బుద్ధి, రెండోది వికసించిన బుద్ధి. ఇప్పుడు వికసించని బుద్ధిని దేనితో పోలుస్తాము అంటే మొగ్గతో పోలుస్తాం. అదే వికసించిన బుద్ధిని దేనితో పోలుస్తాము అంటే పువ్వుతో పోలుస్తాం. ఒక మొగ్గగా ఉండడం వల్ల దానివల్ల దానికి ఉపయోగం లేదు, దానివల్ల ఇతరులకి కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఆ మొగ్గ పువ్వుగా మారిందో అప్పుడు ఏంటి అంటే దానివల్ల దానికి ఉపయోగమే, దానివల్ల
ఇతరులకి కూడా ఉపయోగమే. ఇప్పుడు చెప్పండి, మనం మొగ్గలమా పువ్వులమా? పా ఆ? మొగ్గలా పూల? చాలా చిన్నగా చెప్తున్నారు. మ్మ్. మీరు మొగ్గలా పువ్వులా అని అడిగితే ఏం చెప్పొచ్చు అంటే మీరు మొగ్గలు కాదు పువ్వులు కాదు. మొగ్గకి ఎక్కువ పువ్వుకు తక్కువ అని చెప్పొచ్చు. అలా ఉన్నాం కాబట్టే ఏం చేశాము అంటే ఇక్కడొచ్చి కూర్చున్నాం. ఇప్పుడు చూడండి, బుద్ధి గురించి తటవర్తి గారు ఆయన ఎక్కడ 3 days వర్క్షాప్స్ చేసినా ఎక్కువగా మాట్లాడేది ఏంటి అంటే బుద్ధి వికసింప చేసుకోవాలి, బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. మరి బుద్ధుడు అందరినీ ఏం కమ్మన్నాడు అంటే బుద్ధుల్ని కమ్మన్నాడు. ఓ బుద్ధి లేనోడికి బుద్ధున్నోడు చెప్పేదేంటి అంటే నీ బుద్ధి పెంచుకో. దీని గురించి తటవర్తి గారు ఆయన జీవితంలోనే ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు. మామూలుగా ఏంటి అంటే పత్రిగారి పరిచయం అవ్వకముందుకు ఈ దేహమే నేననుకొని ఏం చేశాడు అంటే దేహం కోసం ఎన్నో కోట్లు సంపాదించాడు, ఎన్నో వ్యాపారాలు చేశాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఉన్నట్లుండి వ్యాపారాలలో లాస్ రావడం, అలాగే రాజకీయంగా కూడా కొంత ఓటమి జరగడం, అలాగే ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏం చేశాడు అంటే స్వామీజీలు ఆశ్రమాలు అని తిరగడం మొదలుపెట్టారు. అలా స్వామీజీలు ఆశ్రమాలు అని తిరిగి మొదలు పెడుతూ ఉన్నప్పుడు అలా ఎన్నో ఆశ్రమాలు తిరుగుతూ ఎంతోమంది స్వామీజీలని కలిస్తే ఆ ఆశ్రమాలకు వెళ్ళి ఆ స్వామీజీని కలిస్తే ఏమవుతుంది అంటే తటవర్తి గారికి ఉన్న ప్రశాంతత కూడా పోయింది. అక్కడ ఆ ఆశ్రమాలకు వెళ్తే ఏమవుతుంది అంటే అక్కడ కూడా ఏవో పాలిటిక్స్ వల్ల ఏమవుతుంది అంటే అక్కడ కూడా ఉండలేకపోతున్నాము. మరి నేను ఇంతో డబ్బున్నోడిని, నేను డబ్బులు ఇచ్చి ఇంకెవరో కాళ్ళు నేనెందుకు మొక్కాలి? నా డబ్బులు ఇచ్చి వాళ్ళ కాళ్ళు నేనెందుకు మొక్కించుకోవాలి? మరి పత్రిగారి పరిచయం అవ్వగానే ఇలా పత్రిగారిది మీకు ధ్యాన మందిరం ఉంది, ధ్యాన మందిరంలో పత్రిగారి క్లాస్ పెట్టించండి అంటే అప్పుడు తటవర్తి గారు ఏం చేశారు అంటే ఒకటే కండిషన్ పెట్టారంట. ఏంటి అంటే నేను మీ స్వామీజీ కాళ్ళు మొక్కను, మా స్వామీజీ కాళ్ళు మొక్కించుకోడు, తర్వాత నేను పత్రిగారికి ఫీజు ఇవ్వను, మా గురువుగారు ఫీజు తీసుకోరు. అయితే నాకు ఏ అభ్యంతరం లేదు, పత్రిగారిని మా హాల్కి పిలవచ్చు. మామూలుగా ఏ స్వామీజీ వచ్చినా ఏ స్వామీజీ మొదలు ఏం చేస్తాడు అంటే కాళ్ళు చూపిస్తారు, కానీ పత్రిగారు మాత్రం ఏం చూపించాడు? చేతులు చూపించాడు. ఎక్కడా తెలియని ఆనందం తటవర్తి గారికి ఆ సెకండ్ ఇవ్వడంలోనే. తర్వాత పత్రిగారి మాటల్లోనే ఒక తెలియని ఆనందం, తెలియని ప్రశాంతత. అంతకు ముందుకు అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి సంబంధించి లైఫ్ మెంబర్షిప్ ఉంది. అన్ని ఆధ్యాత్మిక సంస్థల పుస్తకాలన్నీ కూడా వస్తాయి. అంతకుముందుకు ఏంటి అంటే తాత్పర్యమే అర్థమయ్యేది కాదు. కానీ పత్రిగారి పుస్తకాలు ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టాడో ఒక తెలియని ప్రశాంతత అనేది పత్రిగారి పుస్తకాలు చదవడంలో లభించి, అలా పత్రిగారి కాన్సెప్ట్ ఇంట్లో పత్రిగారు చేస్తున్న ధ్యానం చేస్తూ ఉంటే మరి షుగర్ వ్యాధి ఉన్న తటవర్తి గారికి ఒక్క 15 రోజులు చేయగానే ఆయన షుగర్ వ్యాధి నయమైపోయింది. తర్వాత పత్రిగారు ఇంతకుముందుకు ఏ స్వామీజీలు వచ్చినా తటవర్తి గారు ఏం చేసేవారు అంటే ఆయన చేసే సర్వీసుల గురించి చెప్పేవాడంట. ఏంటి అంటే నేను ఇలా పలానా
ఎండాకాలంలో వాటర్ క్యాంపులు పెడుతూ ఉంటాను. గర్భవతి స్త్రీలకి ధాన్యాన్ని, డబ్బుని ఇస్తూ ఉంటాను. ఉచితంగా హోమియోపతి క్లినిక్ పెట్టి హోమియోపతి వైద్యం చేయిస్తుంటాను. డాక్టరు ఫ్రీ, మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటాను. అంతకుముందుకు స్వామీజీలు ఏం చేసేవాళ్ళు అంటే, ఓహో ఇంత గొప్పగా సేవ చేస్తున్నారా అని చెప్పి బిరుదిచ్చి సన్మానం చేసేవాళ్ళంట. కానీ పత్రిగారు మాత్రం ఇవన్నీ చెప్తూ ఉంటే ఏం చేసేవాడు అంటే చాలా విచిత్రంగా చూసేవాడంట. ఈయనేంటి నేను ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా విచిత్రంగా చూస్తున్నాడు, నేను చెప్పేదేమైనా సరిపోలేదా అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటే అప్పుడు పత్రిగారు అన్నారంట, ఏమన్నారు అంటే, నువ్వు దేహం కాదు ఆత్మవి. ఆయనేంటి నేను దేహం కాదు ఆత్మని అంటాడు, మనం దేహం కదా, మనం ఆత్మలమేంటి? మరి పత్రిగారు చెప్పిన మొదట్లో నాకు కూడా అర్థం కాలేదు, కానీ నా బుద్ధి వికసించాక నాకు అర్థమైంది మనం దేహం కాదు ఆత్మలము. అలాగే ఇంకా ఏం చెప్పాడు అంటే, సార్ నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, నేను ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టాను. అప్పుడు పత్రిగారు అన్నారంట, నువ్వే వెంకటేశ్వర స్వామివి. అప్పుడు ఇంకా ఆశ్చర్యం వేసింది, ఈయనేంటి నన్నేంటి వెంకటేశ్వర స్వామిని అంటాడు, నేను వెంకటేశ్వర స్వామిని ఎలా అవుతాను? మరి వెంకటేశ్వర స్వామి పాటలు మనం అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎవరు అంటే అన్నమయ్య. అన్నమయ్య కీర్తనలు ఎన్నో వింటూ ఉంటే అన్నమయ్య అంటూ ఉంటాడు, ఏమంటాడు అంటే, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని పాడుతూ పాడుతూ ఏమంటాడు అంటే, ఇందువగు హీన అధికములు ఎందునూ లేవు, అందరికీ శ్రీహరి అంతరాత్మ. అందరికీ ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నాడు? అంతరాత్మలో ఉన్నాడు. ఇది ఎన్నోసార్లు పాడాము, ఎన్నోసార్లు విన్నాము ధ్యానానికి ముందు, కానీ ఎప్పుడు దీని అర్థం కాలేదు. మరి ఆత్మే భగవంతుడు అయినప్పుడు, నువ్వే దేవుడు అయినప్పుడు అందరిలో ఉన్నది కూడా ఏంటి? ఆ దేవుడే. కాబట్టి అందరూ కూడా ఏంటి అంటే దేవుళ్ళే అన్న విషయము మరి పత్రిగారు చెప్పిన మొదట్లోనే నాకు అర్థం కాలేదు, కానీ నా బుద్ధి వికసించాక నాకు అర్థమయ్యింది. తర్వాత తటవర్తి గారు అంటారు, నేను ఏది పట్టుకున్నా గట్టిగా పట్టుకుంటాను, ఏది పట్టుకున్నా దాని లోతేంటి అనేది చూస్తాను. నేను పత్రిగారు ఈ మార్గంలోకి వచ్చాక నేను పత్రిగారిని బాగా గమనించాను. ఎప్పుడు గమనిస్తాము అంటే మన బుద్ధి వికసించినప్పుడు. ఎందుకు పత్రిగారి శక్తి ఇంతలా పెరుగుతుంది? ఎందుకు పత్రిగారిని ఇంతమంది ఆకర్షితులు చేస్తున్నారు అంటే, పత్రిగారు ఈ భూమిపైన హింసని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అలా మనం ఎప్పుడైతే మాంసభక్షణ గురించి చెప్తూ ఉంటామో, చెప్పడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. వాడు మారాడా మారలేదా అనేది మనకి అనవసరం. చెబితే ఏమవుతుంది? మీ శక్తి పెరుగుతుంది. అలాగే చెప్తారు తటవర్తి గారు, నేను అలా మొదట్లో ఏం చేసేవాడిని అంటే మాంసం గురించే చెప్పేవాడిని క్లాసులన్నీ. నాకు తెలియకుండానే నా శక్తి బాగా పెరిగింది. నాకు తాత్పర్యాలే కాదు, ఏమవుతుంది అంటే శ్లోకం కూడా అర్థమవుతుంది. మరి ఇప్పుడు నేనేం చేయగలిగాను అంటే భగవద్గీత మీదే 2 పుస్తకాలు రాయగలిగాను. అప్పటి బుద్ధి అది, ఇప్పటి బుద్ధి అది. అలా నా శక్తి పెరిగింది, నా బుద్ధి పెరిగింది. నా బుద్ధి పెరగడానికి కారణం ఏంటి అంటే మాంస భక్షణ గురించి ఆపే ప్రయత్నం నేను చేశాను. అలాగే మొదట్లో ధ్యాన ప్రచారం అనేది చేస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల ఏంటి అంటే ఈ టెంపుల్స్, దేవాలయాలలో క్లాసులు జరిగేవన్నమాట. అప్పుడు పత్రిగారు అనేవాళ్ళంట, ఏమనేవాళ్ళు అంటే అసత్యాన్ని చాలా గట్టిగా ఖండించేవాడు. ఇప్పుడు మొదట్లో చివరిలో పెద్దగా చూసి చూడనట్లు ఉండేవాడు, కానీ మొదట్లో చాలా ఖచ్చితంగా ఖండించేవాడు.
వీళ్ళంతా కూడా అసత్యాన్ని బోధిస్తున్నారు పూజారులు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మరి ఆయన అంటే ప్రకృతి వీళ్ళ సంగతి చూసుకుంటుంది. మీరు చూడండి, ఈ బ్రాహ్మణ్స్, ఈ విగ్రహారాధన చేసే ఈ బ్రాహ్మణ్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కుటుంబాలలో సఖ్యత ఉండదు. ఇంకా ఇప్పుడు చాలామంది బ్రాహ్మణ్స్కి ఏంటి అంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎందుకు అంటే ఆ పురోహితం చేసే వాళ్ళకి ఎవడు పిల్లని ఇవ్వట్లేదు. అలాగే ఇంకా ఏంటి అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఎవరిది కూడా సరిగ్గా లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు అసత్యాన్ని సత్యం. చాలామంది పురోహితులకి తెలుసు, ఏం తెలుసు అంటే మేం బోధించేది అసత్యం. అసత్యం అని తెలిసినా కూడా ఏం చేస్తున్నారు అంటే బోధించడం అనేది జరుగుతుంది. అప్పుడు తటవర్తి గారు అనుకున్నారు, మరి నా శక్తి పెరగాలి, నా జ్ఞానం పెరగాలి, నా బుద్ధి పెరగాలి అంటే మరి విగ్రహం భగవంతుడు కాదు, ఆత్మే భగవంతుడు అన్న విషయం అందరికీ చెప్పాలి. అలాగే ఇంకా అంటారు తటవర్తి గారు, మొదట్లో పత్రిగారు వచ్చిన ప్రతిసారి నేనేం చేసేవాడిని అంటే పత్రిగారికి అన్ని చోట్ల క్లాసులు అరేంజ్ చేసేవాడిని. అలా పత్రిగారు భీమవరం వచ్చిన ప్రతిసారి నేనేం చేసేవాడిని అంటే పత్రిగారితో అన్ని ఊర్లు వెళ్ళేవాడిని. ఒక చోట పలానా సీనియర్ మాస్టర్తో మాట్లాడించు అని చెప్పి పత్రిగారు చెప్పారంట. పలానా సీనియర్ మాస్టర్తో మాట్లాడించు అని చెప్పి పత్రిగారు చెప్తే తటవర్తి గారు ఏం చేశారు అంటే ఆ సీనియర్ మాస్టర్తో మాట్లాడికించకుండా తటవర్తి గారే క్లాస్ చెప్పి ముగించేశాడు. ముగించేసి తిరిగి ప్రయాణమై కారులో వెళ్తూ ఉంటే అప్పుడు పత్రిగారు అడిగారంట, పలానా మాస్టర్తో మాట్లాడించావా అంటే తటవర్తి గారు ఏం చెప్పారు అంటే మాట్లాడించలేదు సార్. అంటే ఎందుకు మాట్లాడించలేదు అంటే ఏదో సాకు చెప్పడం మొదలు పెట్టాడంట. అప్పుడు పత్రిగారు అన్నారంట, ఏమన్నారు అంటే నీకన్నా సీనియరు ఏదైనా చెబితే, అవునా, నువ్వు చెప్పింది చేసుకుంటూ పోవడమే తప్ప నీ సొంత బుర్ర ఉపయోగించాల్సిన అవసరం లేదు. తటవర్తి గారు అంటారు, నేను అలా పత్రిగారు చెప్పింది చేయకుండా పొరపాటు చేసిన పొరపాటు మళ్ళీ ఇంతవరకు నేను చేయలేదు. పొరపాట్లు చేయడం కాదు, చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండడం. ఇది ఎప్పుడు అంటే నీ బుద్ధి వికసించినప్పుడు. ఇంకా నీ బుద్ధి వికసిస్తే ఏమవుతుంది అంటే నీ అలవాట్లు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి. మీకు ఇది అర్థం అవ్వాలి అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. తండ్రి కొడుకులు. కొడుకు ఏం చేస్తుంటాడు అంటే తాగుతూ ఉంటాడు, మందు, వైన్. కొడుకు తాగుతూ ఉంటే తండ్రి చెప్తాడు కొడుకుకి, ఏం చెప్తాడు అంటే అరే మందు మానేయి. అప్పుడు కొడుకు అంటాడంట తండ్రితో, నేను ఒక నెల రోజుల తర్వాత మందు మానేస్తాను, కానీ నేను మందు మానేయాలి అంటే ఒక కండిషన్. ఏంటి కండిషను అంటే నువ్వు కూడా నెల రోజులు తాగు. నువ్వు నాతో పాటు నెల రోజులు తాగితే నేనేం చేస్తాను, నెల తర్వాత మందు మానేస్తాను. అప్పుడు తండ్రి అనుకున్నాడంట, వీడు మందు మానేయాలంటే నేను నెల రోజులు తాగాలి అని చెప్పి కొడుకుతో పాటు తండ్రి ఏం చేశాడు, నెల రోజులు తాగడం మొదలుపెట్టింది. నెల రోజుల తర్వాత కొడుకు ఏమన్నాడు, నేను మందు మానేస్తాను అని ఎవరన్నారు, కొడుకు అన్నాడు. కానీ తండ్రి ఏమంటాడు, నాకు అలవాటైంది, నేను మానలేకపోతున్నా. అలా మనం కూడా ఏంటి అంటే మన బుద్ధి వికసిస్తే మెల్లిమెల్లిగా
మనము ఏం చేయాలి అంటే చెడు అలవాట్లని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉంటాం. అవునా? సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. మనం సమయాన్ని వృధా చేసే వాళ్ళం ఏం చేయకూడదు, కొద్ది కొద్దిగా ఆ సమయాన్ని వృధా చేయకుండా ఉండగలిగే విధంగా అవ్వాలి. తర్వాత ఊసుపోని కబుర్లు, పనికిరాని కబుర్లు ఏం చేస్తూ ఉంటాము అంటే మాట్లాడుతూ ఉంటాం. అలా మనం కూడా ఏం చేయకూడదు అంటే ఆ పనికిరాని కబుర్లని మాట్లాడడం తగ్గించాలి. ఇప్పుడు తటవర్తి గారు అన్ని శక్తి క్షేత్రాలలో ధ్యానం అంటే రాఘరావు గారు కానీ రాజలక్ష్మి మేడం గారి క్లాసులు కానీ ఎక్కడ జరుగుతున్నా 200 మంది, 300 మంది, 400 మంది వస్తున్నారు. ఇలా ఇప్పుడు వీళ్ళ క్లాసులకి ఇంతమంది వస్తున్నారు అంటే గతంలో ఎంతో కష్టపడితే, ఎంతో సాధన చేస్తే, ఎంతో జ్ఞానం సంపాదిస్తే, ఎంతో జ్ఞానాన్ని అందరికీ పంచితే ఇప్పుడు ఇంతమంది రావడం అనేది జరుగుతుంది. దీని వెనకాల వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది నేను చాలా వరకు దగ్గరుండి నేను చూడడం జరిగింది. అలా వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు అంటే ఖాళీగా ఉండరు, ఎవరిని ఖాళీగా ఉంచరు. ఎంతసేపు ఈ ధ్యానాన్ని ఇంకా ఎలా పంచవచ్చు, ఈ ధ్యానాన్ని ఎక్కువగా అందరికీ ఎలా అందించవచ్చు, వీటికి సంబంధించి ఏ పుస్తకాలు రాయాలి, వీటికి సంబంధించి ఎలాంటి జూమ్ సెషన్స్ నిర్వహించాలి, ఇదే గొడవ. కాబట్టి వాళ్ళు అంతలా ఎదిగారు. మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎలాంటి సొసైటీ అంటే శిష్యుడు శిష్యుడుగా ఉండకూడదు, శిష్యుడు కూడా గురువుగా. మరి తటవర్తి గారు ఎంతోమంది శిష్యుల్ని కాదు, ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎంతోమంది గురువుల్ని తయారు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఒక ఆచార్యులు. యాచించి ఆచరించి అందరికీ ఆచరించమని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముందు వాళ్ళు తెలుసుకొని ఆ తెలుసుకున్నది ఆచరించి అందరికీ ఆచరించమని చెప్తున్నారు. వాళ్ళని ఏమంటున్నాము? ఆచార్యులు. మరి ఇంకా ఏం చెప్పవచ్చు అంటే వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఒక 200 పేజీల పుస్తకం ఉంది. ఆ పేజీలో ఇలా పుస్తకం చదువుతుంటేనే ఒక 2 పేజీలు 3 పేజీలు చదువుతుంటేనే ఆ పుస్తక సారాంశాన్నంతా కూడా గ్రహించగలిగే స్థితిలో వాళ్ళ బుద్ధి ఉంటుంది. అవునా? కనీసం మన బుద్ధి పుస్తకాలు కొనే పరిస్థితిలో కూడా ఉండదు. చదవడం సంగతి ఏమో కానీ ముందేం చేస్తాము? కొనం. అవునా? నువ్వు ఇది కొను, నేను ఇది కొంటా, నువ్వు ఇది కొను, నేను ఇది కొంటా, తర్వాత నువ్వు ఇది మార్చుకో, నేను అది మార్చుకుంటా. అంటే మన బుద్ధి అది. ఇప్పుడు చూడండి, పత్రి మేడం దగ్గరకు వచ్చి నేను ఉద్యోగం రిజైన్ చేశాను అని ఎగిరి గంతేశాడంట. అప్పుడు పత్రి మేడం అనుకుందంట, 2 ఆడపిల్లలు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి లబోదిబో అనుకుందంట. అలా అనుకున్నప్పుడు పత్రి మేడం అనుకుందంట, ఓహో, ఉద్యోగానికి రాజీనామా చేసిన పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, ఇంత డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో హాయిగా ఉండొచ్చు. మరి అలా వచ్చిన డబ్బుతో పత్రికారు ఏం చేశారు అంటే కంప్లీట్ మ్యాన్ అని ఒక బుక్ ప్రింట్ చేసి ఆ ప్రింట్ అందరికీ పనిచేసిండు. వచ్చిన డబ్బులన్నీ. మనం చేయగలమా అలాంటి సాహసం? అందుకే పత్రికారు అంటారు, కనీసం ఒక 10% అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టండి. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే మన బుద్ధి వికసించినప్పుడు. ఇంకా చూడండి, రోజు తటవర్తి వీర్రాఘవరావు గారు జూమ్ నిర్వహిస్తూ ఉంటారు. ఆ జూమ్లోకి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు అంటే ఉదయాన్నే స్నానం చేసి జూమ్లోకి వచ్చి వీడియో లాంచ్ చేసుకొని 2.5 గంటలు
2:30 నిమిషాల్లో గడిపేస్తారు. ఇప్పుడు చాలా చోట్ల జూములు జరుగుతున్నాయి కానీ ఎవడు వీడియోలు ఆన్ చేసుకోడు. ఏదో ఊరికే జూమ్ ఆన్ చేసి ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ జూము ఆ వాగే వాళ్ళు వాగుతూ ఉంటారు. కానీ రాఘరావు గారి జూమ్లో అలా ఉండదు. అందరూ ఏం చేస్తారు, వీడియోలు ఆన్ చేసుకుంటారు. ఇంకా వేరే జూముల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే వినేవాళ్ళు ఒకరు ఉంటారు, ఇంకెవడినో పిలిచి చెప్పిస్తూ ఉంటారు. ఇంకెవరినో పిలిచి చెప్పిస్తూ ఉంటారు కానీ ఆ జూమ్లో వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. కానీ రాఘరోవర్ గారు జూమ్లో అలా కాదు. ఎలా ఉంటుంది అంటే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళనే స్పీకర్లుగా, ఎక్కడి నుంచో బయటి నుంచి తీసుకురావడం కాదు, అందులో పాల్గొనే వాళ్ళనే, జూమ్లో పాల్గొనే వాళ్ళనే. ఇప్పుడు ఇలా మహానంది అని 4 రోజుల కార్యక్రమము, నెక్స్ట్ వచ్చే నెల 6 నుంచి 16 రోజులు కేరళ వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే అందులో పాల్గొనే వాళ్ళనే ఏం చేయమంటారు అంటే క్లాసులు చెప్పమంటారు. చూడండి, బయటి జూమ్లకి సార్ చేసే జూమ్లకి ఎంత తేడా ఉంది. నిజంగా బుద్ధున్నోడు ఏం చేస్తాడు అంటే జూమ్లోకి వచ్చి వీడియో ఆన్ చేసుకుంటాడు. ఆ వీడియో ఆన్ చేసుకొని ఆ ధ్యానం చేస్తూ ఉన్నా, క్లాస్ వింటూ ఉన్నా, క్లాస్ అప్పుడు ఒకవేళ పనులు ఉంటే పర్వాలేదు కానీ ధ్యానం దగ్గర మాత్రం వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటాం. ఆ వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటే అప్పుడు అందరికీ అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు గమనిస్తున్నారు, మనం కళ్ళు తెరవద్దు. అలా రెగ్యులర్గా వచ్చే వాళ్ళని చూస్తాడు. వాళ్ళ తపనను బట్టి ఏం చేస్తాడు అంటే ఆ ధ్యానం అయిపోయాక వాళ్ళతో మాట్లాడించడం మొదలు పెడతాడు. వాళ్ళతో మాట్లాడించడం మొదలు పెట్టాక మిమ్మల్ని కూడా ఏం చేయమంటాడు అంటే వాళ్ళని కూడా ఒక క్లాస్ చెప్పమంటాడు. చాలామంది జూమ్లోకి వచ్చాక సాధన చేశాక కొద్ది రోజులకి మాట్లాడడం మొదలు పెడతారు. అంతవరకు మాట్లాడడం రాదు. కొంచెం మాట్లాడించాక ఏం చేయమంటున్నాడు, క్లాసులు చెప్పమంటున్నాడు. అలా ప్రతి ఒక్కరి తపనను గుర్తుపట్టి, ఇప్పుడు కడతాల్లో ధ్యానమహాచక్రం జరిగింది. ధ్యానమహాచక్రం జరిగినప్పుడు పలానా మాస్టర్తో నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ ధ్యానమహాచక్రానికి బుక్ స్టాల్ పెట్టాలి, తర్వాత పలానా మాస్టర్స్ని నువ్వు అన్ని బుక్కులు హిందీలో తీసుకురావాలి. అలా ఒకరు కనపడగానే వాళ్ళకు ఏం చేయగలరు, వాళ్ళ దగ్గర ఏది అర్హత ఉంది అనేది గమనించి ఎంబడే వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతున్నారు. అంటే వాళ్ళ బుద్ధి అంతా వికసించింది. ఇప్పుడు అదే చెప్తారు తటవర్తి గారు ఏంటి అంటే బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది అంటే నీ మనసు నిర్మలమైనప్పుడు. మొదటి స్టేజిలో మనసు ఏమవుతుంది, నిశ్చలమవుతుంది. రెండో స్టేజిలో ఏమవుతుంది, నిర్మలమైనప్పుడు నీలో వివేకం కలుగుతుంది, నీలో విచక్షణ ఏర్పడుతుంది. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది చేయవలసింది, ఏది చేయకూడనిది, ఏది సృష్టికి అనుగుణమైంది, ఏది సృష్టికి విరుద్ధమైంది. ఇప్పుడు ఈ బుద్ధి గురించి, ఇంకా వికసించిన బుద్ధి గురించి చెప్పాలి అంటే మీకు ఒక కథ చెప్తాను. పరమానంద శిష్యులు తెలుసా? ఎంతమంది ఉంటారు వీళ్ళు? 7. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఏరు వస్తుంది అడ్డం. ఒక ఏరు అడ్డం వస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఏరును దాటే ప్రయత్నం చేస్తారు. ఆ ఏరును దాటే ప్రయత్నం చేశాక వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది? అందరం వచ్చామా లేదా అని లెక్క పెడితే ఎంతమంది ఉంటారు? 6 ఉంటారు. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, మనలో ఎవడో ఒకడు మిస్ అయ్యాడు. అవునా? ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన? బుద్ధి వికసించని వాళ్ళ ప్రవర్తన. ఇంకొక సందర్భంలో ఏం చేస్తూ ఉంటారు అంటే గురువుగారితో ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. గురువుగారితో ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తూ ఉండి గురువుగారికి ఏమవుతుంది అంటే నిద్ర వస్తుంది. అప్పుడు శిష్యులకు చెప్తాడు,
బండిలో ఏమైనా వస్తువులు కింద పడితే చూస్తూ ఉండండి. గురువుగారు ఏం చెప్పారు? ఏవైనా వస్తువులు కింద పడితే చూస్తూ ఉండండి. అప్పుడు శిష్యులు కూడా ఏం చేశారు? చూస్తూ ఉన్నారు. మళ్ళీ గురువుగారికి మధ్యలో మెలకువ వచ్చి అడుగుతాడు, ఏం చేశారా మీరు అంటే, అప్పుడు శిష్యులు చెప్తారు, మీరే కదా చెప్పారు కదా గురువుగారు, ఏమి కింద పడ్డా చూస్తూ ఉండండి. అప్పుడు చెప్తాడు గురువుగారు, ఈసారి కింద పడితే చూస్తూ ఉండకండి, ఏం చేయండి? తీసి బండ్లో వేయండి అని చెప్పి గురువుగారు మళ్ళీ నిద్రపోతారు. మళ్ళీ నిద్రపోతే ఈసారి ఏం జరుగుతుంది? పేడేస్తాయి. పేడేస్తే ఏం చేస్తారు? తీసి బండ్లో వేస్తారు. గురువుగారు ఏం చెప్పారు? ఏం కింద పడ్డా తీసి బండ్లో వేయండి. ఇక్కడ ఏంటి అంటే, నీ బుద్ధి సరిగ్గా లేకపోతే ఆలస్యం అమృతం విషం అని ఉంది. ఇంకొకటి నిదానమే ప్రధానం. ఏది ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది? నీ బుద్ధి వికసించినప్పుడు. అదే చెప్తారు పత్రికారు ఏంటంటే, ఈ మార్గంలోకి వచ్చాక, ఈ మార్గంలో ఎదగాలి, ఏదో చేయాలి అన్న తపన ఉన్నప్పుడు, నో హర్రీ, నో వర్రీ, డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. దేనికి హర్రీ, తొందరపడొద్దు, అవునా? దేనికి వర్రీ అవ్వద్దు. నో హర్రీ, నో వర్రీ, డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. నువ్వు ఎప్పుడు నీ శక్తి పరిధిలో నీ స్థాయికి తగ్గట్టు నువ్వు చేయాల్సింది చేసుకుంటూ పోవడమే. మనము ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళంతా చేస్తున్నారు, నేనేమీ చేయట్లేదు, నేను ఇంతే చేస్తున్నా. మెల్లిమెల్లిగా నువ్వు నీ శక్తి మేరకు, నీ పరిధి మేరకు నువ్వు చేయవలసింది చేస్తూ పోతూ ఉంటే ఏమవుతుంది అంటే, నువ్వు చేయాల్సిన పరిధి పెరుగుతూ ఉంటుంది. నేను కూడా సొసైటీలో ఏం చేశాను అంటే, 4 సంవత్సరాలు అందరి సీనియర్ మాస్టర్లతో తిరిగాను. 4 సంవత్సరాలు అందరి సీనియర్ మాస్టర్లతో తిరిగాక మళ్ళీ తటవర్తి రాఘవరావు గారితో తిరుగుతున్నాను. ఒకప్పుడు నేను హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి జగద్గిరి గుట్ట అని ఒక 3 కిలోమీటర్ లోపలికి ఉంటుంది, అక్కడ ఉండేవాడిని. కూకట్పల్లి రావాలి అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆటో ఛార్జ్ 15 రూపాయలు ఉంది. నేను ఆ ఏరియాలో ఉన్నప్పుడు 7 రూపాయలు ఉంది. ఎంత ఉంది? 7 రూపాయలు. అంత దూరం 7 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు కూకట్పల్లి వెళ్ళామని చెప్పి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ధ్యాన కేంద్రం ఉండేది, ఆ ధ్యాన కేంద్రంలో ధ్యానం చేసేవాడిని. ధ్యానం చేశాక మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నాకేమనిపించింది అంటే, అంత దూరం నడుచుకుంటూ వెళ్తే నా సమయం వృధా అవుతుంది అని చెప్పి 7 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆటోలో పోయేవాడిని. మొదట్లో డబ్బులు లేవు, 7 రూపాయలు మిగులుతాయి నడుచుకుంటూ పోతే. 7 రూపాయలు పెట్టే పరిస్థితి కూడా లేదు నాకు అక్కడ. తర్వాత తటవర్తి గారి పరిచయం అయ్యాక, ఈ బుక్స్ సేల్స్ చేశాక, నా దగ్గర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక, ఎందుకు సమయం వృధా చేయడము అని చెప్పి ఏం చేసేవాడిని అంటే, ఆటోలో వెళ్ళేవాడిని. మరి అప్పట్లో హైదరాబాద్లో అన్ని బస్సుల్లో తిరిగేవాడిని. ఆ తర్వాత ఏం చేశాను అంటే, ఒక 8,000 రూపాయలు పెట్టి ఒక స్కూటీ కొన్నాను. ఒక మేడం, ధ్యానం మేడం, తెలిసిన మేడం, ఏంటి అంటే వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్ళిపోయాక ఆ అమ్మాయి ఇంట్లో స్కూటీ నడిపేవాడేవాడు లేడు. శ్రీకాంత్ స్కూటీ ఉంది అని చెప్పి 8,000కి అమ్మింది. అప్పుడు బస్సుల్లో తిరిగితే ఏమవుతుంది అంటే, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అని చెప్పి 8,000 పెట్టి ఆ స్కూటీ కొని స్కూటీలో తిరిగేవాడిని. ఆ పాత స్కూటీ ఎన్నోసార్లు రిపేర్ ఇచ్చేది. స్కూటీ మీద నేను ఎక్కేవాడిని, స్కూటీని కూడా నేను ఎన్నోసార్లు కిలోమీటర్లు తోసుకెళ్ళే పరిస్థితి నాకు వచ్చింది. తర్వాత ఏం చేశాను అంటే, ఒక 62,000 పెట్టి ఒక జూపిటర్ బండి కొన్నాను. తర్వాత ఏం జరిగింది అంటే, ఈ జూపిటర్ అయితే మైలేజ్ 40-45 కిలోమీటర్లు ఇస్తుంది, దానికి షాక్ అబ్జాలు ఉండవు, నడుము పట్టేస్తుంది అని చెప్పి బైక్ తీసుకుంటే మైలేజ్ పెరుగుతుంది అని చెప్పి బైక్ తీసుకున్నాను.
ప్రస్తుతం ఏంటి అంటే నేచరు కార్ ఇచ్చింది. ఇంకా బైకు స్కూటీలో కాదు, ఇంకా అన్ని ఊర్లు ఎక్కువ తిరుగు అని చెప్పి నేచర్ కార్ ఇచ్చింది, పెళ్లి చేసింది. అలా ఏంటి అంటే మరి మొదట్లో నా పరిస్థితి చూసుకుంటే నాకే పూట గడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు నాకేం సొంత ఇల్లు లేదు, కానీ ఒక నలుగురికి ఐదుగురిని కూడా పోషించే పరిస్థితి నా దగ్గర ఉంది. అంటే అప్పుడు నా జీవితం లెక్కేసుకుంటే నేను ఇలా ఉండగలను అని నేను కూడా అనుకోలేదు. అలా ప్రకృతి ఎప్పుడు ఏం చేస్తుంది అంటే నువ్వు చేసిన దానికి తగ్గ ప్రతిఫలం సమయ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా అందించే తీరుతుంది. ఎప్పుడు కూడా నేను అంతలా చేయలేకపోతున్నానే, నా దగ్గర ఆర్థిక పరిస్థితి లేదే, నా ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది, నా భవిష్యత్ ఏంటి అని ఏమీ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ పరిధిలో నువ్వు చేయగలిగింది చేసుకుంటూ పో. ఆ ప్రకృతి ఏం చేస్తుంది అంటే దానికి తగ్గ అవకాశాలు అనేది నీకు అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్న నీ పరిస్థితే నీ భవిష్యత్తు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇప్పుడు నువ్వు చేసుకునే దానిని బట్టే నీ భవిష్యత్తు అనేది అద్భుతంగా తయారవుతుంది. 4 సంవత్సరాలు నేను ఎందుకు ఉద్యోగం వదిలిపెట్టాను, నేను ఎందుకు అమ్మా నాన్నలను వ్యతిరేకించాను, నేను ఎందుకు ఈ మార్గంలోకి వచ్చాను. ఒక సందర్భంలో దీంట్లోకి వచ్చి కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. పత్రిగారు నన్ను చూసి నాకెందుకో నువ్వు చస్తావేమో అనిపిస్తుంది, నువ్వు అవసరమైతే ఒకడిని చంపనైనా చంపు, కానీ నువ్వు మాత్రం సావకు. ఆ మాట విన్నాక నాకు ధైర్యం వచ్చింది. ఎంతటి వాడైనా సరే ఏంటి అంటే డబ్బు లేకపోయేసరికి వీక్ అయిపోతాడు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఇప్పుడు ఏంటంటే తటవర్తి గారు మహానందిలో క్యాంప్ వేశారు. మహానందిలో ప్రోగ్రాం జరుగుతుంది. సార్ నన్ను మహానందిలోనే ఉండమన్నాడు. కానీ నాకు అక్కడ గమనిస్తే ఒకప్పుడు తటవర్తి వీరరాఘవరావు గారితో తిరిగేవాడు నేను ఒక్కడనే ఉండేవాడు. ఇప్పుడు నాలా తిరిగేవాళ్ళు బోలెడు మంది అయ్యారు. మధు అని మరి చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఒకప్పుడు తటవర్తి గారితో ఎలా తిరిగేవాడినో ఇప్పుడు అతను అలా తిరుగుతున్నాడు. ఒకరు తిరిగే వాళ్ళు ఉన్నప్పుడు నేనెందుకు అక్కడ ఉండాలి. నేను చెప్పాను, సార్ కడతాలో 3 days క్లాస్ జరుగుతుంది కదా, ఈ 3 days క్లాస్ నాకు ఇచ్చేయండి. నేను ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను వెళ్ళి 3 days క్లాసు చేసుకుంటా. నాకు అనవసరం అక్కడ ఎంతమంది ఉన్నారా అనేది. ఎవ్వరు లేకపోతే ఏం చేస్తాను, నేనే కూర్చుంటాను. ఇది నేచర్ నాకు ఒక పరీక్ష పెట్టింది. మొదటి రోజు ఒక 6-5 వస్తే ఇంకా వదిలిపెట్టేసి వెళ్ళిపో అన్నారు. కానీ నేనేమీ వెళ్ళిపోలేదు. అలా కూర్చుంటూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను. తెలియకుండా ఎవరో వస్తున్నారు, వింటూ ఉన్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో, దీనివల్ల ఏం మార్పు వస్తుందో అనేది నాకు అనవసరం. ఇప్పుడు మనం ఎప్పుడైతే లోక కళ్యాణకరమైన పనులు అనేవి చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రకృతి సహాయ సహకారాలు అనేవి మనకు లభిస్తూ ఉంటాయి. భాగవతం కృష్ణుడి బాల్యం, కృష్ణుడి జీవితాన్ని ఏమంటాము, భాగవతం. ఆయన పుట్టుకతోనే ఎక్కడ పుడతాడు అంటే జైల్లో పుడతాడు. మరి ఆయన్నే జైల్లో పుట్టగానే ఏమవుతుంది అంటే జైలు తలుపులన్నీ బద్దలవుతాయి. ఇంకా భటులంతా కూడా ఏమవుతారు అంటే మూర్ఛపోతారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక ఏరు వస్తే ఏరు ఏమవుతుంది అంటే 2గా చీలుతుంది. ఇంకా వర్షం వస్తూ ఉంటే మధ్యలో పాము ఏమవుతుంది అంటే అడ్డుగా నిలుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటి అంటే బుద్ధుడు జన్మ తీసుకున్నది దేనికి అంటే లోక కళ్యాణకరమైన పనులు చేయడం కోసం. ఎప్పుడైతే లోక కళ్యాణకరమైన పనులు అనేవి చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రకృతి సహాయ సహకారాలు అనేవి మనకి లభిస్తూ ఉంటాయి. మరి తటవర్తి గారు ఎప్పుడు ఏది చేసినా ప్రతి దాంట్లో కీ రోల్ ఏంటో అని చూసుకొని అది ఎంచుకుంటాడు.
ఇప్పుడు పత్రికారు ఇక్కడ ధ్యాన మహాచక్రం పెట్టాలి అని కడతాలో అనౌన్స్ చేస్తే, ఇక్కడ ధ్యాన మహాచక్రం అనేది బాగా జరగాలి అంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అలా ఫైనాన్స్కి సంబంధించిన వర్క్స్ అన్నీ ఎవరు చూసుకుంటారు అంటే తటవర్తి గారు చూసుకునేవారు. పిఎంసి శాటిలైట్ ఛానల్ కావాలి అంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అలా పత్రికారు ఏదైతే ఆయన ఆశయం ఉందో ఆయన ఆశయానికి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అలాగే ఆయన కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక్కరు వెళ్ళి 1,00,000 మందికి చెప్పడం కాదు, 1,00,000 మందికి చెప్పగలిగే 10 మందిని తయారు చేయడం గొప్ప విషయం. ఒక్కడు ఎంతని చేస్తాడో ఒక్కడి వల్ల ఏమవుతుంది? ఒక్కడి ఆయన చేయడం కాదు, అలా చేయగలిగే వాళ్ళని తయారు చేయడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు తటవర్తి గారు ఈ మధ్య ఎక్కడ క్లాసులు చేసినా అక్కడ బుక్ రాశారు. ఏంటి అంటే గైడింగు ధ్యానం ఎందుకు కాదు. ఈ బుక్ రాశాక ఈ బుక్కు దాదాపు ఒక 50-60 క్లాసులు ఎన్నో చోట్ల చెప్పిన క్లాసులన్నిటిని కూడా ఒక పుస్తకంలోకి తీసుకొని వచ్చారు. నాకు చాలా ఖచ్చితంగా చెప్పారు. ఏంటి అంటే ప్రస్తుతం ఈ బుక్కు అందరికీ వెళ్ళాలి. మన సొసైటీ అంతా కూడా ఏంటి అంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయి, ఏమీ లేని దగ్గర బాగుపరచడం అనేది ఈజీ, కానీ అలా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిన వాళ్ళని రైట్ డైరెక్షన్లోకి తీసుకురావాలి అంటే ఎంతో కష్టపడాలి. తటవర్తి గారిని ఏంటి అంటే మీరు అందరినీ విమర్శిస్తారు, పత్రికారిని ఎవరిని విమర్శించొద్దు అన్నారు కదా. ఇప్పుడు పత్రికారు కూడా ఈ విగ్రహారాధనని ఖండించారా లేదా? ఆయన అసత్యాన్ని ఖండించాడు. నేను కూడా గైడింగ్ అనేది మనసుకు సంబంధించింది, అది అసత్యం. కాబట్టి నేను కూడా ఏం చేస్తున్నాను అంటే నేను ఏ వ్యక్తిని విమర్శించట్లేదు, నేను అధర్మాన్ని అసత్యాన్ని మాత్రమే ఖండిస్తాను. మరి ఈ గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు ఈ పుస్తకం 120 పేజీలు. ఇందులో పత్రికారిది ఆనాపానాసతి, అప్పో దీపో భవ, ఈ బుక్కులు అన్నీ కూడా ఏంటి అంటే అనుబంధంగా పెట్టి ఆత్మశాస్త్రం, శ్వాస విజ్ఞాన జ్యోతి, పత్రికారు చెప్పిన సరైన ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు పెట్టి 120 పేజీల బుక్కు 120 రూపాయలు పెట్టి ఏంటి అంటే ఇది ఒక్కటి తీసుకుంటే 50 రూపాయలు. అదే మీరు ఒక 10 పుస్తకాలు తీసుకుంటే ఏంటి అంటే 40 రూపాయలకే ఈ బుక్. మరి ఈ నెలలోనే 10వ తారీఖు 6,000 కాపీలు ప్రింట్ అయ్యి 6,000 కాపీలు అయిపోయాయి. మళ్ళీ 20వ తారీఖు మళ్ళీ ఎన్ని కాపీలు ప్రింట్ అయ్యాయి అంటే మళ్ళీ 6,000 కాపీలు ప్రింట్ అయ్యాయి. నాకు తెలిసి ఇవి కూడా ఇంకొక 2-3 రోజుల్లో అయిపోతాయి. ప్రస్తుతం మనం చేయాల్సింది ఈ బుక్కు అందరికీ అందించాలి. ఇలాంటి పని చేస్తే నీకేమవుతుంది అంటే ప్రకృతి ఎంతగానో సహకరిస్తుంది. మరి ఈ బుక్కు హిందీలో తీసుకొని రావడం జరుగుతుంది, ఈ బుక్కు కన్నడలో జరుగుతుంది, ఈ బుక్కు ఇంగ్లీష్లో కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు తటవర్తి గారు అంటారు, నాకు హిందీలో క్లాసెస్ జరగడం, నా బుక్స్ అన్నీ హిందీలో ట్రాన్స్లేషన్ అవ్వడం, అలాగే పిఎంసి గ్లోబల్ తటవర్తి గ్లోబల్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఒక జూమ్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా ఏంటి అంటే ఒక చోట సమావేశం అవుతూ ఉంటారు. అలా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఇక్కడ నేను చేస్తున్నాను కాదు, ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది అంటే ఎవరైతే సత్యంలో ఉన్నారో వాళ్ళకి ప్రకృతి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పుడు మన పిఎంసిలోనే గైడింగ్ వేస్తున్నారు, పత్రికారే పిఎంసి ఛానల్ జూమ్లో గైడింగ్ని ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే నీ బుద్ధి వికసిస్తే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది. పత్రికారు అన్నీ ఓపెన్ చేస్తారు, పత్రికారు ఏది కాదనరు. కానీ నీ బుద్ధి ఏమైంది? పత్రికారు ఎందుకు ఎవరిని ఏది కాదు అన్నారు అంటే ఏంటి ఆయన యొక్క ఉద్దేశం అంటే ఏదైనా వాడికి అనుభవం కావాలి. ఇప్పుడు చూడండి, ఓ చిన్న పిల్లవాడు అక్కడ
ఎర్రగా కాలుతున్న నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పులు అలా ఎర్రగా కాలుతున్నప్పుడు ఆ చిన్న పిల్లవాడికి ఏమనిపించింది అంటే దాన్ని వెళ్ళి తాకాలి అనిపించింది. దాన్ని తాకాలి అనిపించినప్పుడు నువ్వు చూస్తే ఏం చేస్తావు? వాడిని వెనక్కి లాగుతావు. నువ్వు వెనక్కి లాగిన ప్రతిసారి ఏం చేస్తాడు వాడు? ముందుకు పోతూ ఉంటాడు. ఒకసారి నువ్వు లేనప్పుడు ఏం చేస్తాడు అంటే పోయి పట్టుకుంటాడు. పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. అవునా? కాలిన తర్వాత నువ్వు వాడిని వదిలిపెట్టి ఆడ నిప్పులు ఉన్నాయి పోయి పట్టుకోరా అంటే ఏం చేస్తాడు? దాని దగ్గరికి పోడు. అలా ఎందుకు పత్రికారు ఎవరికి ఏది చెప్పడు అంటే మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పత్రికారు చెప్పినా వినరు. ఇంకా చెప్పితే వినకపోతే ఎందుకు చెప్పడము అని చెప్పి 1-2 అనుభవాలు అయితే వాళ్ళకే తెలుస్తుంది ఏం చేయాలి, ఏమీ చేయకూడదు. అదే చెప్పేది. ఈ ధ్యానంలో దేహపరమైన లాభాలు ఉన్నాయి, మనసుపరమైన లాభాలు ఉన్నాయి, బుద్ధిపరమైన లాభాలు ఉన్నాయి, ఆత్మపరమైన లాభాలు ఉన్నాయి. అలా దేహపరమైన లాభాలు బోధించే మాస్టర్లు ఉన్నారు, మనసుకు సంబంధించిన లాభాల్ని బోధించే మాస్టర్లు ఉన్నారు, బుద్ధికి సంబంధించిన లాభాల్ని బోధించే మాస్టర్లు ఉన్నారు, ఆత్మకి సంబంధించిన లాభాల గురించి బోధించే మాస్టర్లు కూడా ఉన్నారు. వినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తగ్గట్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. దేహానికి సంబంధించిన మాస్టరు ఎంతసేపు ఏం చెప్తుంటాడు? దేహ లాభాల గురించే చెప్తాడు. మనసుకు సంబంధించిన లాభాల గురించి బోధించే మాస్టరు ఎంతసేపు ఏం చెప్తాడు? మనోలాభాలే చెప్తాడు. మరి మీరు ప్రైమరీ స్కూల్లో ఉంటే ఏం చేస్తారు అంటే దేహ లాభాల మీదే దృష్టి పెడతారు. మీరు హై స్కూల్లోకి వస్తే మనసు లాభాల మీద దృష్టి పెడతారు. మీరు కాలేజీలోకి వస్తే బుద్ధి లాభాల పైన దృష్టి పెడతారు. మీరు యూనివర్సిటీ స్థాయికి వెళ్తే ఆత్మ లాభాల పైన దృష్టి పెడతారు. నేను ఆత్మ అని అనుకుంటేనే సగం కష్టాలు సమస్యలు మాయమైపోతాయంట. అసలు వాటిని పట్టించుకోమన్నమాట. ఎంతసేపు నేను దేహము అనుకునేవాడికే దుఃఖం ఉంటుంది, ఆపద ఉంటుంది, అనాథగా అనుకుంటూ ఉంటాడు. ఆత్మస్థితిలో దుఃఖము లేదు, ఆపద లేదు, అనాథ లేదు. ఆత్మకి ప్రతిదీ అనుభవమే. మరి మన సొసైటీలోనే రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటే నీ బుద్ధి ఏమయ్యింది? నీ బుద్ధి సరిగ్గా ఉంటే పత్రికారు చెప్పింది రకరకాల ధ్యానాలు అంటూ ఏమీ లేవు, ఉన్నది ఒకటే ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం. తటవర్తి గారు అదే చెప్తారు. నేను గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు అని చెప్పి నేను ఒక పుస్తకం రాశాను, 40 పుస్తకాలు రాశాను, ఎన్నో ఊర్లు తిరిగి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నా. అలా గైడింగ్ చేసే వాళ్ళేమన్నా నాలా తిరగగలుగుతున్నారా? నాలా జ్ఞానం చెప్పగలుగుతున్నారా? మరి అది గొప్పది అయితే మరి వాళ్ళకి ప్రకృతి ఎంతగా సహకరించాలి? మరి నేను ఇలా చెప్పింది చెప్పకుండా, తిరిగిన ఊర్లు తిరగకుండా, వేరే దేశాలు హిందీలో బుక్స్ ట్రాన్స్లేషను, మరి తటవర్తి గ్లోబల్ జూము అని నిర్వహించడం, ఇప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేయడం. ఆ వెబ్సైట్లో ఏంటి అంటే ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, గతంలో ఏమేం ప్రోగ్రామ్స్ చేశారు, ఆయన పుస్తకాలు. మరి పిఎంసిలో 2000కి పైగా వీడియోలు ఉన్నాయి. తటవర్తి వీర్రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారివి 1000కి పైగా వీడియోలు ఉన్నాయి. ఇన్ని క్లాసులు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పత్రికారి తర్వాత? అంటే ఖచ్చితంగా నా అనుభవంలో నుంచి నేను చెప్తున్నాను. ఇది అంతా కూడా మరి వారి బుద్ధి స్థితి పెరగడం, వాళ్ళు ఎంతసేపు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాల గురించే బోధించడం అనేది చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఏం చేయమంటున్నారు అంటే మీ బుద్ధిని పెంచుకోమంటున్నారు. ఏది కూడా గుడ్డిగా అనుకరించకూడదు. పత్రికారు అదే చెప్పారు. ఏంటి అంటే అప్పో దీపో భవ. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు. ఆ హాస్టల్ మాస్టర్సు మనకి ఎప్పుడు అందిస్తారు, నువ్వేం చేయకపోయినా కూర్చుంటే ఇచ్చేస్తారు.
నువ్వు ఎప్పుడైతే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటామో అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. నీ రోగం తగ్గాలి, ఆ, నాకు ₹1,00,000 రావాలి, నా బిడ్డ పెళ్ళి కావాలి, ఇవన్నీ కూడా ఏంటి అంటే తాత్కాలికమైన లాభాలు. మనం ఈ మార్గంలోకి వచ్చి ఏం చేయకూడదు అంటే తాత్కాలికమైన వాటిపైన దృష్టి పెట్టకూడదు. ఏం చేయాలి అంటే శాశ్వతమైన వాటిపైన దృష్టి పెట్టాలి. సత్యము ఏమవుతుంది అంటే ప్రారంభంలో ఎంతో కఠినంగా ఉంటుంది. ఆ సాగర మదనం సిలికితే మొదట్లో ఏమొచ్చింది? ఆలాహలం వచ్చింది. తర్వాత ఏమైంది? అమృతం వచ్చింది. మొదట్లో నా అనుకునే వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. అలా విమర్శలు చేసిన వాళ్ళే తర్వాత నువ్వు చేసే ఈ గొప్పతనం ఏంటి అనేది గుర్తుపట్టి మెల్లిమెల్లిగా ఎవడైనా చివరికి ఈ మార్గంలోకి రావాల్సిందే. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే నీ బుద్ధి వికసించినప్పుడు. మరి మనస్సు 4 రకాలు. మొట్టమొదటిది ఏంటిది అంటే మనస్సులోని మనస్సు, రెండవది బుద్ధి. రాఘవరావు గారు మాట్లాడే ప్రతి సందేశంలో ఖచ్చితంగా బుద్ధి 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 అని వాడుతూనే ఉంటాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాలా అంటే ఎందుకు అంటే ఎక్కడికప్పుడు తెలియకుండా మన బుద్ధి ఏమవుతుంది అంటే సన్నగిలుతూ ఉంటుంది. మనం తెలియకుండానే ఏమవుతాము అంటే ఆ మాయకి ఆకర్షితులవుతాం. మనకేంటంటే జనాకర్షణ, ధనాకర్షణ అనుకోండి వచ్చేస్తుంది, నువ్వేదనుకుంటే అది అయిపోతుంది అంటే అలాంటి క్లాసులు వినాలని బాగా సరదాగా ఉంటుంది. ఏదో చెప్తూ ఉంటే బాగుంది అనుకుంటూ ఉంటాం. ఇలా చెప్తూ ఉంటే మనకేమవుతుంది అంటే వంట పట్టదు, జీర్ణించుకోమంత గమ్మునగా. కానీ తర్వాత తెలుస్తుంది ఏంటి అంటే ఇవన్నీ కూడా అల్పమైనవే. ఇప్పుడు విశ్వామిత్రుడి కథ ఏంటి అంటే ఆయన 1000 సంవత్సరాల సాధన చేసి, ఎంత సాధన? 1000 సంవత్సరాల సాధన చేసి ఏం చేశాడు అంటే సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగాడు. ఏం చేశాడు? సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగినంత సాధన ఆయన దగ్గర ఉంటే మరి మేనక మాయలో పడి మేనకను మోహించి, ఆ మేనక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్, నేను ఏది అడిగితే నువ్వు అది ఇవ్వాలి. అప్పుడు విశ్వామిత్రుడు ఏమనుకుంటాడు అంటే నువ్వు అడగడం నేను ఇవ్వకపోవడమా అని చెప్పి ఆ మేనక కండిషన్కి ఓకే చెప్తాడు. చెప్తే ఆమె ఏది అడుగుతూ ఉంటే ఈయన ఇస్తూ పోతాడు. ఈ సీజన్లో పండని పండ్లు కావాలంటది, ఈ సీజన్లో పండని పూలు కావాలి అంటుంది. అలా ఇస్తూ పోతూ ఉంటే ఈయన శక్తి ఏమవుతుంది? తగ్గుతూ. ఒక సందర్భంలో ఏమడుగుతాడు అంటే ఆ మేనక ఏమడుగుతుంది అంటే విశ్వామిత్రుణ్ణి, నాకు అలా ఆకాశంలో విహరించాలని ఉంది. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ విశ్వామిత్రుడు మేనకను పట్టుకొని ఇలా అంటాడు తప్ప పైకి పోలేడు. అంటే ఏమైంది? పవర్ అంతా దిగిపోయింది. ఎంత సాధన చేసిండు ఆయన? 1000 సంవత్సరాల సాధన అంతా కూడా ఈ చిన్న చిన్న కోరికలతో కోల్పోవాల్సి వచ్చింది. సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగాడు. మనం చేసే లింగు సాధన ఎంత, మనం సంపాదించే శక్తి అంతా, మీరు ఆ సంపాదించిన శక్తితో కోరికలన్నీ అవి కావాలి ఇవి కావాలనుకుంటే ఏమవుతుంది అంటే మీరు సంపాదించిన శక్తినంతా కోల్పోయి మీరు మళ్ళీ మొదటికి వస్తారు. కోరికలతో చేసే ధ్యానంని ఏమంటాము అంటే రాక్షస ధ్యానం అంటాం. రాక్షసులు ఏవైతే కోరికలు కోరారో ఆ కోరికలతోటే నాశనం అయిపోయారు. అవునా? భస్మాసురుడు ఏం చెప్తాడు? ఎవడైతే నేను ఎవడి నెత్తినైతే చేయి పెడతానో వాడు ఏమైపోవాలి? భస్మం అయిపోవాలి అని చెప్పి ఆ కోరిక ఇచ్చిన శివుడినే, నువ్వు నా కోరిక ఇచ్చావు, నేను ఎవడి నెత్తినైతే చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలన్నాడని చెప్పి వాడు ఏం చేస్తాడు? నీ నెత్తినే చేయి పెడతాను అంటాడు. అవునా? చివరికి ఏమయ్యాడు?
వాడినెత్తిన వాడు చేయబెట్టుకొనే వాడు భస్మం అయిపోయాడు. అలాగే హిరణ్యకశిపుడు నేను ఇలా సావకూడదు అలా సావకూడదు అని చెప్పి వాడు అలాగే చచ్చిపోయాడు. వాడు ఎలాగైతే సావకూడదు అనుకున్నాడో అట్లే తన చావుని కొని తెచ్చుకున్నాడు. నీవు అడగాల, నాకు ఇది కావాలి ఇది కావాలి అని. ఆ భగవంతుడికి తెలీదా? నిన్ను సృష్టించిన వాడికి తెలీదా నీ పరిస్థితి ఏంటి, నీ కష్టం ఏంటి? ఆ భగవంతుడు నీలో ఎదుగుదల కోసమే ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎన్నో సమస్యల్ని నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. తటవర్తి వీరరాఘవరావు గారు అంటారు, అరే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నేను చెప్పినట్లు వింటావా? అప్పుడు నేను అన్నాను, నేను అస్సలు వినను సార్, అందుకే నీ దగ్గర లేవురా. నాకు డబ్బులుంటే బాగుండు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులుంటే నేను ఈ మార్గంలోకి రాను. ఈ మార్గంలోకి రావాలి కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు అని ఒకసారి పత్రికారి దగ్గర ఊరికే మనసులో అనుకుంటూ ఆయన దగ్గర నిలబడితే అప్పుడు పత్రికారు అన్నారు, ఎవడయ్యా పిరమిడ్ మాస్టరు అంటే క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. నా దగ్గర 8,000 రూపాయలు పెట్టి స్కూటీ తిరుగుతున్నప్పుడు డబ్బులు లేవు, 62,000 పెట్టి జూపిటర్ కొన్నప్పుడు డబ్బులు లేవు, బైక్ కొన్నప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు కారు కొన్నా, కారు అంటే ఒక మేడం ఇప్పించారు, కారు కొన్నా కూడా నా దగ్గర ఎప్పటికప్పుడు ఈరోజు డబ్బులు ఈరోజు, రేపు డబ్బులు రేపు ఆలోచించాలి. ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అనమాట. అలా ఏంటి అంటే నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది అంటే నేను ఇలా ఉంటే తప్ప ధ్యానం చేయలేను, జ్ఞానం సంపాదించలేను. తటవర్తి గారు మొదట్లో పరిచయం అయినప్పుడు నేను ఎన్నో తిట్టుకునేవాడిని. ఆయన వీడి దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి, నాకు ₹1 ఇవ్వచ్చు కదా. చాలామంది నన్ను అడుగుతారు, అరే ఆయన దగ్గర అన్ని కోట్లు ఉంటాయి కదా, నువ్వు ఆయన వెనకాల తిరుగుతావు కదా, నీకేమైనా ఇస్తాడా ఆయన? ఆయన నాకు ఇచ్చేటట్టయితే నేనే ఎందుకు తిరగాలి ఆయన దగ్గర? బోల్డ్ మంది ఉన్నారు తిరిగేవారు. నేను ఆయన దగ్గరికి జ్ఞానం కోసం వెళ్ళానా, డబ్బుల కోసం వెళ్ళానా? జ్ఞానం కోసం వెళ్ళాను. ఇప్పుడంటే బుక్స్ నేను ప్రింట్ చేస్తున్నాను, నేను మార్కెటింగ్ చేస్తున్నాను, నేను అందరి దగ్గర కొంటున్నాను. మొదట్లో బుక్స్ ఏం చేసేవాడిని అంటే తటవర్తి గారి దగ్గరే కొనేవాడిని. కొని నేను సేల్స్ చేసినట్లల్లా ఆయనకి ఇచ్చేవాడిని. ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఫోన్ చేసి ఏ ఊర్లో అయినా వెళ్ళావా అంటే, వెళ్ళలేదు అంటే అరుస్తాడు, వెళ్ళాను అంటే బుక్స్ ఎంత సేల్స్ అయ్యాయి అంటాడు. సార్ ఇంత సేల్స్ అయ్యాయి అంటే అకౌంట్లో వేసే డబ్బులు అంటాడు. వెళ్ళలేదు అన్న అరుస్తాడు, వెళ్ళాను అంటే డబ్బులు వేయి అంటాడు. అరే నేను ఏదో 2,000 3,000 సంపాదించుకున్నా, 3,000 బుక్కులు అమ్మితే డబ్బులు వచ్చినాయి, ఆయన 3,000 ఏమంటాడు? ఆ 3,000 నా దగ్గర అలాగే ఉంటే ఏం చేస్తాను అంటే ఆ 3,000 ఖర్చు అయిపోయే వరకు తిని కూర్చుందాం అనుకుంటా. ఆ 3,000 ఆయనకి వేస్తే మళ్ళీ ఏం చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఏ ఊరు వెళ్ళాలి అనిపిస్తుంది. అవునా? ఈ ధ్యాన ప్రచారం ఇంట్లో కూర్చుంటే బ్యాచిలర్, అప్పుడు వంటలు రావు, వంటలు చేసుకుంటే మన వంటలు మనకు నచ్చవు, ఆ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏదో ఊరు వెళ్ళిపోతే అరే మాస్టర్ వచ్చిండు మన ఊరికి అని చెప్పి క్లాస్ వింటారు, బుక్కులు కొంటారు, మంచిగా తిండి కూడా పెడతారు. మొదట్లో ఏం చేసేవాడిని అంటే ఈ ధ్యాన ప్రచారం సంగతి తర్వాత, కానీ అన్ని ఊర్లు వెళ్తుంటే ఏమవుతుంది, హాయిగా తిండి దొరుకుతుంది. ఇలా ధ్యాన ప్రచారం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. మన శ్రీశైలం 4 days ప్రోగ్రాం జరిగితే ఆ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఫ్రీగా దర్శనం, ఒక 15 నిమిషాలు విఐపి దర్శనం. అలాగే తిరుమల కూడా ఫ్రీగా దర్శనం చేసి లడ్డిచ్చి 1 గంటలోనే ఫ్రీ దర్శనం. కొంతమంది కోట్లు ఉన్నవాళ్ళు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలతో పరిచయం ఉన్న వాళ్ళకి దర్శనం అవుతలేదు. కానీ మనకేంటంటే అక్కడికి వెళ్ళి ధ్యానం అనేసరికి అక్కడున్న విజిలెన్స్ ఆఫీసర్ మన పిరమిడ్ మాస్టర్ ఆయన ఏం చేసినాడు అంటే అందరికీ ఫ్రీగా దర్శనం ఇచ్చినాడు, ఫ్రీగా చిన్న లడ్డు కూడా ఇచ్చి పంపించినాడు. అట్లా ఈ ధ్యాన ప్రచారంలో మనం ఏమేమైతే సరదాలు కావాలనుకుంటామో ఆ సరదాలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి.
దీనికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నేను ఒక పల్లెటూరు ఎలా ఉంటుంది, ఓ పట్టణం ఎలా ఉంటుంది, ఓ ఉద్యోగం చేసేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ శ్రీకాకుళం అక్కడి కల్చర్ ఎలా ఉంటుంది, ఆంధ్రాలో ఈ ఈస్ట్ వెస్ట్లో ఎలా ఉంటుంది, విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎలా ఉంటారు, ఈ నెల్లూరు ప్రకాశం వాళ్ళు ఎలా ఉంటారు, రాయలసీమలో ఎలా ఉంటుంది, ఈ తెలంగాణలో కూడా నిజామాబాదు ఆదిలాబాద్ వెళ్తే ఒక విధంగా ఉంటుంది, మళ్ళీ ఇటు హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్ నగర్ తిరిగితే ఇక్కడి భాషలు ఒక విధంగా ఉంటాయి. నేను అలా అన్ని ఊర్లు తిరిగాను. నేను అదే ధ్యానం కాకుండా నా ఉద్యోగం అనుకుంటే ఇవన్నీ తిరగగలనా, చూడగలనా? ఎంతసేపు ఏంటి అంటే మా అమ్మ నాన్న, నా ఉద్యోగం, నా పెళ్ళాం, నా పిల్లలు, ఇంకా అంతే ఉంటుంది, ఇంకేం ఉండదు. అదే ధ్యాన ప్రచారం అని తిరుగుతూ ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్ని ఆశ్చర్యగొల్పే విషయాలు. నా దగ్గర డబ్బు లేదు, నాకు యవ్వనం ఉంది, నా కళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా కాళ్ళు బాగున్నాయి, తిరగడానికి కారు ఉంది, ఇంకేం కావాలి? అలా తిరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో, ఏం అద్భుతం జరుగుతుందో తెలియదు. నేను ఒక ఊరు వెళ్తాను, ఆ ఊరిలో క్లాస్ అయిపోయాక ఎంతో కష్టపడి ఊరికి వచ్చాను, ఇంత క్లాస్ చేశాను, ఎవడు బుక్కులు కొనలేదే అనుకుంటాను. అంత కష్టపడి వచ్చాను. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరానికో వాళ్ళ ఇంట్లో పెళ్ళో ఏదో ఫంక్షన్ ఉంటుంది, వాళ్ళకి పుస్తకాలు పంచాలి అన్న ఆలోచన వస్తుంది. పంచాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎవడు గుర్తొస్తాడు? నేను గుర్తుకొస్తాను. నేను అప్పుడు అనుకున్నాను, ఆ ఊరికి వెళ్తే ఎందుకు వచ్చాను, ఏం ఉపయోగం, అనవసరంగా వచ్చానే. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, అరే నేను ఆ ఊరికి వెళ్ళడం వల్ల ఇలా పుస్తకాలు నేను వాళ్ళకి అందివ్వగలిగానే, నా వల్ల నేను అలా వెళ్ళడం వల్ల ఇలా పరిచయం అయిపోయానే అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్నట్టే నీ భవిష్యత్తు ఉంటుంది అని అనుకోవడానికి లేదు. నువ్వు గుడ్డిగా ఏది అనుకరించకూడదు. ఏది సరి అయింది, ఏది చేయాల్సింది, ఏది సృష్టికి అనుగుణమైంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ బుద్ధి వికసించినప్పుడు. అలా మనస్సు 4 రకాలు. మొట్టమొదటిది ఏంటిది అంటే మనస్సులోని మనస్సు. ఈ మనస్సు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది అంటే నిర్ణయిస్తుంది. అలాగే మూడోది ఏంటంటే చిత్తము. మరి చితి ఒక్కసారి కాలుస్తుంది, చిత్తం ఏమవుతుంది? నిరంతరం కాలుస్తూనే ఉంటుంది. అవునా? ఏదో ఒక విషయం పైన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. నువ్వు ఎలా ఉండాలి అంటే ఆలోచించాలి అన్నప్పుడు ఆలోచించాలి, ఆలోచించకూడదు అన్నప్పుడు ఆలోచించకూడదు. ఆలోచనలు నిన్ను అదుపులో కాదు, నువ్వు ఆలోచనలని అదుపులో పెట్టగలగాలి. మరి ఎప్పుడు ఆ చింతన అనేది చేయకుండా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యము అంటే అనునిత్య సాధన వల్ల. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే సాధన వల్లే నీ చింతన ఏమవుతుంది అంటే తగ్గుతూ వస్తుంది. అలా నాలుగోది ఏంటి అంటే అహంకారం. అలా మనం చేస్తూ పోతూ ఉంటే, ఎంతోమంది మనం పలకరిస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన లోపల ఏమవుతుంది అంటే అహంకారం వస్తుంది. ఎప్పటికప్పుడు ఏం చేయాలి అంటే మనల్ని మనమే పరిష్కరించుకుంటూ ఉండాలి. నాలో ఏమైనా అహంకారం వచ్చిందా? ఇప్పుడు పత్రికారు ఏం చేస్తూ ఉంటారు అంటే ధ్యాన మహాచక్రంలో ఆ ధ్యానం అయిపోయాక కిందికి దిగాక ఆయనే అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటాడు. అవునా? ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ఫ్లైట్లలో ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన బ్యాగు ఆయన్నే తీసుకెళ్తాడు. చాలామందికి ఏంటంటే ఏదైనా ఊరు వెళ్తే ఓ మాస్టర్ అంటే నా బ్యాగు నేను మోసుకుపోవాలా? పత్రికారు లాంటి వాళ్ళే ఆయన బ్యాగు ఆయన తీసుకుపోతే మనకు మన బ్యాగు మోయడానికి ఏంటి? ఓ సందర్భంలో కేశవరాజు గారు చెప్తారు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము, నేను సారు, ఒకటే సీటు ఉంది,
నాకేమో బాగా అలసిపోయినాను, బాగా నిద్ర వస్తుంది. పత్రి గారు ఏం చేశారు అంటే, కేశవరాజు నువ్వు పడుకోవయ్యా. లేదు సార్ నేను పడుకోను సార్ అంటే, లేదు పడుకో అని చెప్పి ఆయన్ని పడుకోబెట్టి ఈయన నిలబడ్డాడంట. ఎక్కడైనా జగద్గురువులు అలా ఉంటారా? ఆ? ఆయన ఏం చేస్తుంటాడు అంటే, ఇంకా చాలా చోట్ల ధ్యానం క్లాసులు అయిపోయాక అందరికీ ఆయనే స్వయంగా భోజనం చేసి వడ్డించి అందరూ తిన్నాక ఆయన తింటాడు. ఎంత సింపుల్గా ఉంటాడు. ఒక జగద్గురు పెళ్ళి యాదగిరి గుట్టలో జరిగింది. చాలా సింపుల్గా జరిగింది. ఆయన అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీ గోయింగ్. బెంగళూరు వ్యాలీకి వెళ్ళాం. అక్కడ పెద్ద సదస్సు జరుగుతున్నప్పుడు ఏసీ రూమ్లన్నీ బుక్ అయిపోయాయి. పత్రికారు ఏం చేశారు అంటే కింద మామూలు రూమ్లో ఉన్నాడు. నాకు ఏసీ రూమ్ ఎందుకు ఇవ్వలేదు, నాకు ఏసీ రూమ్ కావాలి అని కూడా అడగలేదు. ఆ మిగతా వచ్చిన వాళ్ళు ఏమైనా పత్రికారి కంటే గొప్పోలా అంటే ఏమీ కాదు. అలా ఎప్పటికప్పుడు ఏం చేయాలి అంటే మన అహంకారాన్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. నేను నిన్నే ఒక సార్తో వచ్చాను. ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థ అంట. వాళ్ళు ఏం చేస్తారు అంటే అహంకారం అనేది పోవాలి అని చెప్పి బాత్రూమ్లు ల్యాబరేటరీలు కడిగిస్తూ ఉంటారు. అందులో ఎవడైతే గొప్ప గురువు అవ్వాలనుకుంటున్నాడో, ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్నాడో వాడు ముందు ఏం చేయాలంటే అన్ని బాత్రూమ్లు ల్యాబరేటరీలు కడిగిస్తారంట. ఎందుకు అంటే మనలోని అహం అనేది పోవాలి. నాకంత డబ్బు ఉంది, నాకంత అందం ఉంది, నాకు ఇంత పది ఉంది. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏది శాశ్వతం కాదు. ఏ సెకండ్ ఎలా, అవునా? నువ్వు ఇప్పుడు యవ్వనంలో ఉన్నట్లు ప్రౌఢ దశలో ఉండవు, ప్రౌఢ దశలో ఉన్నప్పుడు ముసలితనంలో ఉండవు, అవునా? బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవితంలో ఎప్పుడు ఏది జరిగినా ఇది శాశ్వతం కాదు. సన్మానాలు చేస్తే పొంగిపోకూడదు, విమర్శలు చేస్తే కుంగిపోకూడదు. ఒక ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అంటాడు. వాడు ఎమ్మెల్యే అయిపోయాక కూడా కింద ఎక్స్ ఎమ్మెల్యే అని రాసుకుంటాడు అంటాడు పత్రి సార్. వాడు ఎమ్మెల్యే అయిపోయినాక కూడా కింద ఏం రాస్తున్నాడు? ఎక్స్ ఎమ్మెల్యే అంట. ఇవన్నీ కూడా ఏంటి అంటే అహంకారికి సూచనలు, అవునా? అందుకే అంటారు ఒక్కొక్క సందర్భంలో చదువుకున్నోడు కన్నా సాకలోడు మేలు అని. ఎందుకు అంటే వాడు ఎంతో వినయంగా ఉంటాడు. ఓ స్కూల్ పిల్లలు చదువుతున్నప్పుడు వాడి చదువు కన్నా ముందు ఆఖరిలో ఏం చేస్తారు అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ గుడ్ అంటేనే వాడు ఉన్నత చదువులు చదువుకోవడానికి అర్హత. ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్లో గుడ్ లేకపోతే వాడు పై చదువులకి వెళ్ళలేడు. మరి చదువు కన్నా ముఖ్యం ముందేముండాలి? వినయం ఉండాలి. ఎంత వినయంగా ఉంటే మనం అంత ఎదుగుతూ ఉంటాము. మనకు తెలియకుండా అహంకారంతో మనం ఉంటే మన పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. అందుకే అంటారు ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఉండాలి. ఎంత ఎదుగుతూ ఉంటే అంత ఒదుగుతూ ఉండాలి. అందుకే ఇంకా ఏమంటారు అంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. ఓ పాట ఉంది ఏదో, అణిగిమణిగి ఉండేవాడే అందరిలోకి గనుడు అని చెప్పి. అలా ఎప్పటికప్పుడు మనలో నేను అనే ఒక అహంకారం అనేది లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ కూడా వేటి కిందికి వస్తాయి? మనస్సు కిందికే వస్తాయి. మనం మనస్సు ప్రాధాన్యతను తగ్గిస్తూ ఉండాలి. మన మనస్సు ప్రాధాన్యతని ఎంత తగ్గిస్తూ ఉంటే మన ఆత్మ ప్రాధాన్యత అనేది అంతా పెరుగుతూ ఉంటుంది. మరి మనస్సు ప్రాధాన్యత అనేది తగ్గాలి అంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేయాలి. సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. జ్ఞానవంతమైన సందేశాలు వింటూ ఉండాలి. 4వది మీకు తెలిసింది ఇతరులకి పంచాలి. మరి ఇప్పుడు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం.